దేవుని ప్రియమైన సంగమా, ఈరోజు మనకని దేవుడు ఇచ్చిన ప్రవచన వాక్యము ఇది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వాక్యము. మనుషులు మీ సత్కార్యములను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి ప్రియమైన వారా, నీ వెలుగు ప్రకాశింపనీయము. చీకటిలో కూర్చున్న వారికి దారి చూపే వెలుగుగా ఉండాలి. ఈ లోకంలో చీకటి చాలా ఉంది. పాపపు చీకటి, భయ చీకటి, నిరాశ చీకటి, అబద్ధమనే చీకటి. ఈ చీకటిలో దేవుడు తన పిల్లలను వెలుగుగా ఉంచుతున్నారు. వెలుగు తన కోసం వెలుగదు, వెలుగు ఇతరులు చూపుటకై వెలుగుగా ఉంటుంది. అనేక క్రైస్తవుల జీవితం తన కోసం మాత్రమే కాదు, దేవుని మహిమకై ఇతరులకు మార్గదర్శిగా ఉంటుంది. వెలుగు దాచిపెట్టడానికి కాదు, ప్రకాశించడానికి. మన మంచి పనులు మనల్ని గొప్పగా చూపించడానికి కాదు, అవి దేవుని కృపను ప్రతిఫలించడానికి. అలాగే వెలుగు చీకటిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. సత్క్రియలు మన ఘనత కోసం కాదు, తండ్రి మహిమ కోసం. మన వెలుగు మన మీద ఆగిపోతే అది గర్వం. మన వెలుగు దేవుని వైపు చూపిస్తే అది సాక్ష్యం. దేవుడు ప్రతి విశ్వాసిని ఒక వెలుగుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. ఒక తల్లి తన ఇంట్లో వెలుగుగా కావచ్చు, ఒక తండ్రి తన కుటుంబానికి వెలుగుగా కావచ్చు, ఒక ఉద్యోగి తన ఉన్న స్థలములో వెలుగుగా కావచ్చు. ప్రతి పిల్లవాడు తన పాఠశాలలో వెలుగుగా ఉండవచ్చును. దేవునికి అంకితమైన జీవితం చాలు. యోసేపు అన్యాయం అనుభవించాడు, బానిసత్వం చూశాడు, చెరసాలలో ఉన్నాడు. అయినా అతను దేవుని భక్తులతో జీవించాడు. అతని విశ్వాసం, జ్ఞానం, పరిశుద్ధత ద్వారా ఈజిప్టుకే ఒక అధికారిగా మారెను. ఎస్తరు సరి అయిన సమయంలో ధైర్యంగా నిలబడిన ఒక స్త్రీగా కనపడెను. దేవుడు తనని ఒక ఉపయోగమైన పాత్రముగా వాడుకున్నారు. ఆమె రాజభవనములో వెలుగుగా నిలిచింది. దేవుడు నిన్ను ఉంచిన స్థలములో నీవు వెలుగుగా అనేకరికి రక్షణగా ఉండవచ్చును. పేతురు మొదట బలహీనత చూపించాడు. యేసుని ఎరుగని వానిగా ఉండెను. కానీ తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో ధైర్యముగా నిలబడి సువార్తను ప్రకటించెను. అతని జీవితం మారిన తరువాత అతను అనేకులకు వెలుగుగా మారెను. గతంలో విఫలమైన వారిని దేవుడు వెలుగుగా మార్చగలడు. దోర్కా, తబీత మంచి క్రియలతో, దాన ధర్మాలతో ప్రసిద్ధురాలు. ఆమె జీవితమే వెలుగు. ఆమె చేసిన పనులు ప్రజల హృదయాలను తాకాయి. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. ఎలాగ ఒక్కొక్కరిని దేవుడు వెలుగుగా మార్చారో మన జీవితాలను వెలుగుగా దేవుడు మార్చబోతున్నారు. దానియేలు వలె నమ్మకముగా, యోసేపు వలె పరిశుద్ధంగా, ఎస్తరు వలె ధైర్యంగా, పేతురు వలె మారు మనసు పొందిన సాక్షిగా, దొర్కా వలె మంచి క్రియలతో నిండిన వారి జీవితముల వలె మన జీవితాలను ప్రభువు మారుస్తున్నారు. ఈ వాక్యాలను మనకని తీసుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.